Hello everyone, welcome to our channel. Today in this video we are going to learn an introduction to student t-test. Okay, let's go to our video. Okay, t-test. So t-test is the one of the parametric test. So t-test, z-test, f-test, these are the parametric test. Okay, అలాగే మనం ఆల్రెడీ కాల్కులేట్ చేసిన చై స్క్వేర్ ఏమో నాన్ పారామెట్రిక్ టెస్ట్. ఓకే స్టూడెంట్, ఇందులో మనకి ఈ పారామెట్రిక్ టెస్ట్లో ఫస్ట్ టెస్ట్ ఏంటంటే టీ టెస్ట్. సో ఈ టీ టెస్ట్ అనేదాన్ని మనం స్టూడెంట్స్ టీ టెస్ట్ అని కూడా అంటాం. ఓకే, టీ టెస్ట్ ఈజ్ ఏ small sample t-test. T-test is a small sample. Here small sample means number of observations అనేవి less than 30 ఉంటే కనుక దాన్ని మనం స్మాల్ శాంపుల్ టెస్ట్ అంటాం. అంటే మనం n వాల్యూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేస్తాం కదా, ఆ శాంపుల్ సైజ్ అనేది లెస్ దెన్ అంటే అబ్జర్వేషన్స్ అనేవి మనం 30 కన్నా తక్కువ ఉండాలి. సో దట్ ఈస్ కాల్డ్ స్మాల్ శాంపుల్ టెస్ట్. సో ఈ టీ టెస్ట్ ఈజ్ ఏ స్మాల్ శాంపుల్ టెస్ట్. సో it was developed by William Gosset in 1908. సో ఈ మోడల్ అనేది విలియం గోసెట్తో డెవలప్ చేయబడింది ఇన్ 1908లో. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ స్టూడెంట్ టీ టెస్ట్. దీన్నే మనం స్టూడెంట్ టీ టెస్ట్ అని అనడం కూడా జరుగుతుంది. సో ఎందుకంటే ఆయన విలియం గోసెట్ ఇన్ 1908లో సైంటిఫిక్ జర్నల్లో ఫస్ట్ ఈ మెథడ్ గురించి చెప్పినప్పుడు అతను తన పెన్ నేమ్ కింద స్టూడెంట్ అనేది యూజ్ చేయడం జరిగింది. అంటే పెన్ నేమ్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఆథర్ నేమ్ బదులుగా అతను స్టూడెంట్ అని యూజ్ చేయడం వల్ల దీన్ని మనం ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ స్టూడెంట్స్ టీ టెస్ట్. ఓకే, to test the hypothesis that correlation coefficient in population is 0, then we use t-test. సో t-test అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే correlation coefficient అనేది 0 ఉంటే కనుక, పాపులేషన్లో correlation coefficient 0 ఉంటే కనుక, సో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం correlation coefficient is always lies between -1 to +1. సో ఎప్పుడైతే 0 ఉందో దెన్ we use t-test అనేది యూజ్ చేస్తాము. యూజ్ టీ టెస్ట్ వెన్ పారామీటర్ ఆఫ్ పాపులేషన్ ఆర్ నార్మల్. సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పుడు మనం టీ టెస్ట్ అనేది యూజ్ చేస్తాము. సో పాపులేషన్ వేరియన్స్ ఆర్ అన్నోన్. అలాగే ఈ టీ టెస్ట్లో పాపులేషన్ వేరియన్స్ అనేది అన్నోన్. ఓకే, సో దెర్ ఆర్ 3 మెయిన్ టైప్స్ ఆఫ్ ది టీ టెస్ట్. సో మనకి ఈ టీ టెస్ట్లో మెయిన్గా 3 టైప్స్ అనేది ఉన్నాయి. సో వన్ ఈజ్ ది paired sample t-test and second one is the an independent samples, that means unpaired t-test, and third one is the a one sample t-test. సో మనం మెయిన్గా ఈ 3 మోడల్స్ గురించి డిస్క్రైబ్ చేసుకుంటాం. ఓకే, ఇందులో మనం ఈ వీడియోలో ఫస్ట్ మనం పెయిడ్ శాంపుల్ టీ టెస్ట్ గురించి తెలుసుకుందాం. ఓకే, వాట్ ఈస్ పెయిడ్ శాంపుల్ టీ టెస్ట్? సో హియర్ పెయిడ్ శాంపుల్ అనేసరికి, సో ది పెయిడ్ టీ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు టెస్ట్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది యావరేజ్ ఆర్ మీన్ ఆఫ్ 2 పెయిడ్ శాంపుల్స్. అంటే ఇక్కడ మనకి 2 పెయిడ్ శాంపుల్స్ మధ్య మీన్ అనేది డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి టీ టెస్ట్, పెయిడ్ టీ టెస్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అంటే 2 శాంపుల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అంటే శాంపుల్ సైజ్ అనేది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది x1 సిరీస్ అండ్ x2 సిరీస్ అనే 2 సిరీస్ ఇవ్వడం జరుగుతుంది. 2 సిరీస్. సో అవి కూడా ఎలా ఉంటాయంటే పెయిర్డ్ అంటే ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ ఈక్వల్ ఇన్ 2 శాంపుల్స్. ఓకే, నెక్స్ట్ ఫార్ములా. సో వాట్ ఈస్ ది ఫార్ములా? ఈ పెయిడ్ టీ టెస్ట్లో మనం యూస్ చేసే ఫార్ములా ఏంటంటే, టీ టెస్ట్ కాబట్టి మనం దీన్ని టీతో డినోట్ చేస్తాం. టీ ఈక్వల్ టు మాడ్యులస్ టీ బార్ బై ఎస్ బై √n. So what is the formula? T equal to modulus D bar by S by √n. This is the formula. So here D equal to, what is D? D equal to difference between the పెయిడ్ శాంపుల్స్. ఏదైతే పెయిడ్ శాంపుల్స్ తీసుకున్నామో అంటే మనం పెయిడ్ శాంపుల్స్ని ఒక శాంపుల్ని x1తో డినోట్ చేసుకుని ఇంకొక శాంపుల్ని x2తో డినోట్ చేసుకుంటే కనుక ఆ శాంపుల్ మధ్య డిఫరెన్స్ని మనం ఎలా తీసుకుంటామంటే డీగా తీసుకుంటాం. సో హియర్ n ఈక్వల్ టు శాంపుల్ సైజ్ ఆర్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ శాంపుల్. సో n ఈక్వల్ టు శాంపుల్ సైజ్ ఆర్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి ఎలా ఉంటాయి, ఫస్ట్ శాంపుల్ అండ్ సెకండ్ శాంపుల్స్లో అనేవి ఈక్వల్గా ఉంటాయి. దట్ means n1 equal to n2 equal to n.
అంటే ఫస్ట్ శాంపుల్ సైజ్ ఎంత ఉంటుందో సెకండ్ శాంపుల్ సైజ్ కూడా అంతే ఉంటుంది. సో అందుకే మనం దీన్ని పెయిర్డ్ టీ టెస్ట్ అంటాం. ఓకే, అండ్ ఎస్, సో ఇక్కడ మనం మాడ్యులస్ d బార్ బై ఎస్ బై రూట్ అన్నాం. d అంటే డిఫరెన్స్ బిట్వీన్ ది పెయిడ్ శాంపిల్స్, n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ శాంపుల్ సైజ్. హియర్ s ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ పెయిడ్ శాంపిల్స్. ఈ పెయిడ్ శాంపిల్స్కి మనం స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో వాట్ ఈస్ ది స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా? స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సಮೇషన్ d మైనస్ d బార్ హోల్ స్క్వేర్ బై n మైనస్ 1. సో మనం ముందు ఈ స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత ఈ టీ కాలిక్యులేట్ వాల్యూ అనేది ఈ ఫార్ములా యూజ్ చేసుకుని కాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? సో మెయిన్ కండిషన్స్, వాట్ ఆర్ ది కండిషన్స్? ఆల్ ది శాంపుల్ అబ్జర్వేషన్స్ ఆర్ ఇండిపెండెంట్. సో మనకి ది అబ్జర్వేషన్స్ అన్ని ఇండిపెండెంట్గా ఉంటాయి. సో ఈ శాంపుల్స్లో అండ్ ఫస్ట్ శాంపుల్ అబ్జర్వేషన్ ఈక్వల్ టు సెకండ్ శాంపుల్ అబ్జర్వేషన్. అంటే పెయిడ్ శాంపుల్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి రెండు శాంపుల్స్లోని కూడా ఈక్వల్గా ఉంటాయి. అండ్ థర్డ్ వన్ ఈజ్ ది టూ శాంపుల్స్ షుడ్ బి డిపెండెంట్. సో రెండు శాంపుల్స్ కూడా డిపెండెంట్గా ఉంటాయి. సపోజ్ డిపెండెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక కోర్సు స్టూడెంట్స్కి లేదా ఎవరికైనా ఒక కోర్స్ అనేది ప్రొవైడ్ చేసి వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి సో బిఫోర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్టర్ పెర్ఫార్మెన్స్ సో ఇలా చూడడానికి మనం ఈ పెయిడ్ శాంపుల్ టీ టెస్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా వైరస్ వ్యాక్సినేషన్ జరుగుతుంది. సో అంటే ఎఫెక్ట్ ఆఫ్ ది వైరస్ బిఫోర్ వ్యాక్సినేషన్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్. సో మనం ఈ విధంగా టెస్ట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ ది పెయిడ్ శాంపుల్ టీ టెస్ట్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం దీని మీద ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనేది చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.